నువ్వు ఆ పండు తింటే చస్తావని చెప్పాడు. తిన్నాడు, చచ్చిపోయాడు. ఒకవేళ ఆ పండు తినకుండా ఉండుంటే ఈరోజు కూడా ఆదాము, అది దాని కాన్సెప్ట్. నువ్వు తిన్నాయంటే నోట్లో పెట్టుకోగానే టప్పని చచ్చిపోతావని కాదు దాని ఉద్దేశం. నువ్వు ఆ పండు తింటే నీ మీద మరణం ఏలుబడి చేస్తుంది, పాపం ఏలుబడి చేస్తుంది, వెంటనే చచ్చిపోతాడని కదా దాని ఉద్దేశం. తనకు ఒక లిమిట్ దేవుడు వచ్చేసింది, అక్కడికి తన ఆయుష్కి ఒక లిమిట్ వచ్చేసింది. అదే తినకుండా ఉండుంటే తన ఆయుష్కి లిమిటు లేదు, నిరంతరం జీవించి ఉండేవాడు. దేవుడి మాట ఆలకించి మానేస్తే దేవుడే మళ్ళా తిరిగి ఇద్దుడేమో. అతను ఆలకించలేదు, తిన్నాడు. తన ఆయుష్ పరిమాణం ఏమైపోయిందండి? తగ్గిపోయిందా లేదా? యుగ యుగాలు జీవించవలసిన వాడు 900కు వచ్చేసాడు లేదా? 900, 500. మోషే దగ్గరికి వస్తానికి ఎంత? 120 సంవత్సరాలే. యోసేపు 110 సంవత్సరాలే.